నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ ఆఫ్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూస్తే కనుక ఎస్సీ వర్గీకరణకు ఓకే, ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. 3 కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ 1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరణ. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి నివేదిక. ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి రాష్ట్రం యూనిట్ గా అమలుకు నిర్ణయం. విభేదిస్తున్న మాల సామాజిక వర్గం. నిన్న అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణకి అయితే కనుక ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక 3 కేటగిరీలుగా అంటే గ్రూప్ 1, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాలని అయితే కనుక వర్గీకరించారు. ఇక ఈ సమావేశంలోనే అసెంబ్లీకి నివేదికను ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక చర్చ దీనిపైన ఏదైతే ఒక చర్చ పెట్టిన తర్వాతనే కేంద్రానికి పంపిద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇక రాష్ట్రం ఒక యూనిట్ గా అమలుకు నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనిపైన ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే 3 కేటగిరీలుగా విభజించారో దీనిపైన అయితే కనుక మాల సామాజిక వర్గం అయితే కనుక విభేదిస్తోంది దీన్ని అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక రాష్ట్రం యూనిట్ 200 రోస్టర్ పాయింట్లు అని చెప్పేసి ముఖ్యంగా దీని గురించి ఒకటి చెప్పారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం రోస్టర్ పాయింట్లను 200గా నిర్ణయించింది. సో జిల్లాను యూనిట్ గా చేసుకొని అమలు చేయాలని కొంతమంది మంత్రులు కోరగా, అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి ఇంకొంతమంది అధికారులు చెప్పినట్లయితే కనుక తెలుస్తోంది అని వార్త ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ప్రస్తుతానికి ఈ నివేదిక ఏదైతే ఉందో దీన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఆమోదిద్దామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తుంది వార్తా కథనం ప్రకారము. ఇక ఏకసభ్య కమిషన్ నివేదికకు అయితే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి ఆమోదం తెలిపింది అసెంబ్లీ. ఇక చేనేతకు ఉచిత విద్యుత్, ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్లు. కేబినెట్ ఓకే. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు రాజధాని పనుల ప్రారంభానికి రైట్. ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లుకు ఆమోదం. బుడమేరు మరమ్మతులకు 18 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ జిల్లా ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా. తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పేరు తొలగింపు. ఇక చేనేతలకైతే కనుక ఉచిత విద్యుత్ ఎన్నికల హామీల్లో ఏదైతే కనుక చెప్పారో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేనేతలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా చేనేతల ఎవరైతే చేనేతలో ఉంటారో, చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళ ఇళ్లకు అయితే కనుక 200 యూనిట్ల వరకు ఉచితము. అలాగే పవర్ లూమ్స్ కి అయితే కనుక 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇక అమరావతి రాజధాని పనుల ప్రారంభం అయితే కనుక వేగవంతం అవుతుంది అని చెప్పి కూడా ముఖ్యంగా ఇక్కడ ఇచ్చారు. ఇక బుడమేరు మరమ్మతులకు అయితే కనుక 18 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక వైఎస్ఆర్ జిల్లా ఇకపైన వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే తాడిగడప మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్ పేరు తొలగించారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక నియోజకవర్గానికి విజన్ ప్లాన్, ఎమ్మెల్యే చైర్మన్ గా అమలు పర్యవేక్షణ. జిల్లా స్థాయిలో చైర్మన్ గా ఇన్ఛార్జ్ మంత్రి. ఇకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు. విద్యార్థులకు యూనిట్ స్కిల్ పాస్పోర్ట్లు. ఉగాది రోజు P4 కార్యక్రమం ప్రారంభం. మే నెలలో తల్లికి వందనం. స్వర్ణాంధ్ర 2047పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం. సో 2004-2019లో ఓటమికి నేనే కారణము, నన్ను ఎవరు ఓడించలేదు అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చైర్మన్ గా దీని అమలు పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాకి ఆ జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు. ఇకపైన ఏటా 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు లేవో పేదలకి, వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అయితే కనుక ఇచ్చి 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండేలాగా చూస్తామని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే కనుక నిన్న అసెంబ్లీలో చెప్పారు. ఇక ఉగాది రోజున P4 కార్యక్రమం అయితే కనుక అంటే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 విధానం ఏదైతే ఉందో అది ఉగాది రోజున ప్రారంభం అవుతుంది. ఇక మే నెల నుంచి తల్లికి వందనం కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటితో పాటు ఓవరాల్ గా స్వర్ణాంధ్ర 2047 పైన అయితే కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది నిన్న అసెంబ్లీలో. ఇక అలా ఈ నేపథ్యంలో భాగంగానే 2004-2019 ఎన్నికల్లో ఓటమికి కారణం కూడా నేనే, నన్ను ఎవరు ఓడించలేదు అని కూడా చెప్పారు. ఇక మరో వార్త చూస్తే ఢిల్లీలో పయ్యావుల 68,000 కోట్ల కొత్త అప్పులకు కేంద్రం అనుమతి కోసం యత్నాలు.
ఇక ఢిల్లీలో పయ్యావుల కేశవ్ అయితే కనుక 68,000 కోట్ల అప్పు కోసం అయితే కనుక కేంద్రం అనుమతి కోసం అయితే కనుక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. ఇక మరొక వార్త చూస్తే కనుక అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించడంతో అన్నదమ్ములు ఇద్దరు దుర్మరణం చెందారు. అయితే ఈ పిల్లల తల్లి తెనాలికి సంబంధించిన ఆమె, వాళ్ళ తండ్రి అమెరికన్ అని చెప్పేసి ఇచ్చారు. ఏదేమైనా కూడా ఇది చాలా దురదృష్టకర. ఇద్దరు చిన్న పిల్లలు. మరి ఈ టోర్నడోల బీభత్సాన్ని అంటే ప్రకృతికి కోపం వచ్చినప్పుడు, ప్రకృతి విలయం సంభవించినప్పుడు మనుషులం ఎవరు ఏం చేయలేము. ఈ టోర్నడోలు అమెరికాలో ఏదైతే టోర్నడోలో బీభత్సం సృష్టించిందో ఆ బీభత్సంలో అయితే కనుక ఇద్దరు చిన్నారులు, ఇద్దరు కూడా అన్నదమ్ములు, ఇద్దరు దుర్మరణం చెందారని చెప్పి ఇచ్చారు. ఇక శంషాబాద్ లో రణ్యారావులు ఎందరో బంగారు స్మగ్లింగ్ మహిళలదే కీలక పాత్ర. యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా, స్మగ్లర్లకు కస్టమ్స్ లో ఇంటి దొంగల సహకారం. ఒక్క అధికారి సహకరించిన వారికి పండుగే. టన్నుల్లో అక్రమ రవాణా, గ్రాముల్లో పట్టివేత. ఆ కేసుల్లో మూలాలకు వెళ్లని దర్యాప్తు సంస్థలు. సో శంషాబాద్ కర్ణాటకలో అయితే కనుక నటి రణ్యారావు స్మగ్లింగ్ కేసులో, బంగారం స్మగ్లింగ్ కేసులో అయితే కనుక పట్టుబడ్డారు. అలా రణ్యారావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా రణ్యారావు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్ చేయడంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్తున్నారు. దుబాయ్ నుంచి ముఖ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారు బంగారాన్ని. స్మగ్లర్లకు కస్టమ్స్ లో కొంతమంది అంటే ఇంటి దొంగల సహకారం లేనిదే చాలా కష్టతరమైన పని అనమాట, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తీసుకురావడం. అలాంటిది స్మగ్లర్లకు కస్టమ్స్ అధికారుల సహకారం ఉంది కాబట్టే ఇది కొనసాగుతోంది అని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా. ఇక ఎందుకంటే ఒక్క అధికారి సహకరించినా కూడా వారికి పండుగే అన్నట్టు ఉంది. ఈ కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారిలో ఒకరు హెల్ప్ చేసినా కూడా వాళ్ళు ఏదో రకంగా బయటకు అయితే కనుక ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేస్తున్నారు ఎవరికి దొరకకుండా. ఇక టన్నుల్లో అక్రమ రవాణా జరుగుతోంది, గ్రాము కానీ పట్టుకోవడం మాత్రం గ్రాముల్లో పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక కస్టమ్స్ అధికారులే కొంతమంది అంటే ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు అలా సహకరించినప్పుడు మరి కిలోలు అక్రమంగా తరలించి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఏదో నామకే వాస్తలాగా కొంతమంది దొరికిపోతుంది, అది కూడా గ్రాముల్లో దొరుకుతుంది. కానీ బయటకు వెళ్ళేది మాత్రం టన్నుల్లో అక్రమ రవాణా జరుగుతోంది, పట్టుకుంటున్నది మాత్రం గ్రాముల్లో అని చెప్తున్నారు. మరి కస్టమ్స్ అధికారులే కొంతమంది ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ సహకారం ఉన్నప్పుడు మరి ఎలా ఈ స్మగ్లర్లందరినీ అంటే బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆ బంగారాన్ని అక్రమంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి తీసుకెళ్తున్న వాళ్ళని ఎలా పట్టుకోగలుగుతారు? కొంతమంది కస్టమ్స్ అధికారులు సహకరించడం వల్లే కదా వాళ్ళు బయటకు స్వేచ్ఛగా వెళ్తున్నారు. ఇక ఈ కేసుల్లో మూలాలకు వెల్లడి దర్యాప్తు సంస్థలు అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే కేసు మూలాల్లోకి అసలు పూర్వపరాలు ఏంటి, ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా గ్రాముల్లోనే పట్టుకుంటున్నారు. శంషాబాద్ లో నిజంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో పట్టివేత అని చెప్పారు. మరి గ్రామాల్లో బంగారాన్ని పట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన మూలాల్లోకి కూడా దర్యాప్తు సంస్థలు వెళ్ళట్లేదు. ఇంకా దాని వెనక ఎవరున్నారు, ఇవి ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి స్మగ్లింగ్ కి సంబంధించి, లేకపోతే కస్టమ్స్ అధికారుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి అధికారులు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఎవరిని నమ్మడానికి ఉంది, మనము ఇలాంటి వార్తలు చాలానే చూసాము. ఇప్పుడు కూడా కర్ణాటకలో రణ్యారావు కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టి మరి ఇది వెలుగులో అంటే ఈ వార్త వచ్చింది అన్నట్టు అనిపిస్తోంది. రణ్యారావు కేసు వెలుగులోకి రాకపోతే మరి వార్త వచ్చేదో రాదో కూడా మనకు తెలియదు. ఇప్పటికైనా సరే ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో అంటే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అలాగే కస్టమ్స్ అధికారులు ఉన్నారో మీరు ఇప్పటికైనా సరే ఇట్లాంటి అక్రమ రవాణాకు సహకరించడం ఆపేసి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించండి. అంతేగాని ఇట్లాంటి అక్రమ రవాణాకు ఎవరైతే అక్రమంగా రవాణా బంగారాన్ని ఇతర ఏవైతే తీసుకురాకూడనివి డ్రగ్స్ ఇలాంటివి తీసుకురాకూడనివి తీసుకొస్తున్నారో అలాంటి వారికి సహకరించి రాష్ట్ర భవిష్యత్తుని మాత్రం నాశనం చేయకండి. ఇక వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం. ఒక ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఆ
ఫిర్యాదు నేపథ్యంలో 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే నటుల పైన అయితే కనుక కేసు నమోదైంది. 11 మంది మీద కేసు నమోదైంది. మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక త్వరలో సైబర్ భద్రతా దర్యాప్తు విభాగాలు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వం, మోసాల బారిన పడకుండా అవగాహన, సత్వర ఫిర్యాదులకు హెల్ప్ లైన్ నెంబర్, పోలీసులకు సైబర్ కమాండోలుగా శిక్షణ, సైబర్ నేరాల కట్టడికి ఏపీ పోలీస్ శాఖ చర్యలు. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సైబర్ భద్రత, సైబర్ దర్యాప్తు విభాగాలను ఏర్పాటు చేస్తుంది. ఐజీ స్థాయి అధికారి వీటికి నేతృత్వం వహిస్తారు. నేరం జరిగాక నేరగాళ్లను పట్టుకోవటమే కాదు, ఏ తరహాలో సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు, మోసాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు సైబర్ భద్రతా విభాగం పనిచేయనుంది. నేరాల దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, మెలకువలు వాడటం, నేరగాళ్లను పట్టుకోవటం, దోచుకున్న సొత్తు రాబట్టడం సైబర్ దర్యాప్తు విభాగం బాధ్యతలు. సో మొత్తానికైతే కనుక త్వరలో సైబర్ భద్రత దర్యాప్తు విభాగాలు అయితే కనుక ప్రారంభం కానున్నాయి. వీటికి ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. మోసాల బారిన పడకుండా ముందుగానే వాళ్ళకి అంటే అవగాహన కల్పిస్తున్నారు. సో మోసాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. అసలు ఏ తరహాలో అంటే నేరాలు జరిగాక నేరగాళ్ళని పట్టుకోవడం కన్నా ముందు అసలు ఏ తరహాలో ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి అన్న దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన అయితే కనుక ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు, మోసాలు జరగకుండా ఉండేందుకు అయితే కనుక చర్యలు చేపడుతోంది. సైబర్ భద్రతా విభాగం చర్యలు చేపట్టబోతోంది. త్వరలోనే ఈ సైబర్ భద్రతా దర్యాప్తు విభాగాలు ఏర్పాటు అయిన తర్వాత సో ఏది ఏమైనా సరే మొత్తానికి సైబర్ నేరాల కట్టడికి అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా హర్షణీయం. సైబర్ నేరగాళ్ళ మోసాల బారిన పడకుండా సో సైబర్ నేరం జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం కన్నా కూడా అసలు ఏ రకంగా వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో అన్నది గుర్తించేందుకు కూడా ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు అయితే కనుక పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకుంటోంది. ఈ సైబర్ భద్రతా వ్యవస్థ కూడా చర్యలు తీసుకుంటోంది. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలకు, నేరాలకు బలైపోతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. దీంతో అయినా కూడా అందరూ అప్రమత్తమై అంటే ప్రజలకు ఎలా ఉండాలి ఏంటి అన్నది ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా దాంతో అంటే చాలా యాక్టివ్గా ఉండి జాగ్రత్తగా ఉండగలుగుతారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బకాయిలు మాఫీ, 2018-19లో అత్యధికంగా 2.36 లక్షల కోట్లు మాఫీ, వివిధ మార్గాల్లో రికవరీ ప్రక్రియ కొనసాగింపు స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిన్నటి నుంచి అయితే కనుక 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,16,451 మంది విద్యార్థులు హాజరయ్యారు ఎగ్జామ్ కి. ఇంకా 10,826 మంది అయితే కనుక ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేదు. ఇక 2 విద్యార్థులని అయితే కనుక డిబార్ చేసినట్టు ఇక్కడ వార్త ఇచ్చారు. ముఖ్యంగా 10th విద్యార్థులకి అయితే కనుక ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది ఆర్టీసీ. హాల్ టికెట్ చూపించి బస్ ప్రయాణం చేయొచ్చు అని కూడా మనకి గతంలో చెప్పారు. అది మళ్ళీ కూడా ఇక్కడ ప్రస్తావించారనమాట. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన ఆర్టీసీ అని చెప్పేసి. ఇక అమరావతికి బిట్స్ పిలాని, విశాఖలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు, ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తెస్తాం, శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. సో అమరావతికి అయితే కనుక బిట్స్ పిలాని తీసుకొస్తాము అని లోకేష్ చెప్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి నిన్న లోకేష్ అయితే కనుక శాసన మండలిలో ఈ అంశాలపైన ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం అయితే కనుక ఉపాధి హామీలో అవినీతిపై దృష్టి సారించాం, వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయి, దుర్వినియోగమైన నిధుల్లో కొంత రికవరీ చేశాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఉపాధి హామీ పనుల్లో అయితే కనుక అవినీతి జరిగింది, దానిపైన దృష్టి సారించాం, కొంత రికవరీ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు డిప్యూటీ సీఎం. ఆన్సర్ ప్లీజ్. అసెంబ్లీలో విచిత్ర పరిస్థితి, విపక్ష సభ్యులుగా మారిన అధికార పక్ష ఎమ్మెల్యేలు తమ ప్రశ్నలకు అరకొర సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన. రాష్ట్ర అసెంబ్లీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే సాకుతో వైసీపీ సభ్యులు శాసనసభకు సక్రమంగా రావడం లేదు. దీంతో అధికార పక్ష సభ్యులే ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు, వీటికి మంత్రులు అరికొర సమాధానాలు ఇస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. సో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి శాసనసభకు
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రావట్లేదు సక్రమంగా. దీంతో అధికారంలో ఉన్న వాళ్ళే విపక్ష సభ్యులుగా అంటే ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. కానీ వీటికి అరకొరగా సమాధానాలు వస్తున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎవరైతే అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ ప్రజా సమస్యల మీద వాటికి సమాధానాలు సరిగా రావట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనకాపల్లిలో కుంగిన రైల్వే వంతెన, రైల్వే బ్రిడ్జి గడ్డర్ను ఢీకొన్న భారీ వాహనం. ఆ రూట్ లో పలు రైళ్ల ఆలస్యం, తక్షణ మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు. ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే రైల్వే బ్రిడ్జి గడ్డర్ను ఢీకొట్టిందంట భారీ వాహనము. దీంతో ఆ రూట్ లో వెళ్లే రైళ్ల అయితే కనుక ఆలస్యం అవుతున్నాయి. ఇక తక్షణమే మరమ్మతులు చేపట్టారు, రైల్వే అధికారులను ఇచ్చారు. ఎటువంటి అంటే అపాయము ఆపద అయితే కనుక జరగలేదు దేవుడి దయ వల్ల. ఇక వీఆర్ పేరిట జీతాలు ఎగ్గొట్టారు. వైసీపీ హయాంలో కొందరు పోలీసులను 4 ఏళ్లు వీఆర్ లో ఉంచారు. కూటమి ప్రభుత్వ విధానం అది కాదు. శాసన మండలిలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ శాసన మండలిలో వీఆర్ పేరిట అయితే కనుక కొంతమంది పోలీసులని 4 ఏళ్లు వీఆర్ లోనే ఉంచేశారు. వాళ్ళకి జీతాలు కూడా ఎగ్గొట్టారు. మా ప్రభుత్వ విధానం అది కాదు అని చెప్పేసి మండలిలో చెప్పడం జరిగింది. ఇక 31 మద్యం కంపెనీలను తరిమేశారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా వేధించారు. అనేక డిస్టిలరీలను బెదిరించి హస్తగతం చేసుకున్నారు. జగన్ సర్కార్ నిర్వాకంతో ఖజానాకు భారీగా నష్టం. అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ఏదైతే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 31 మద్యం కంపెనీలను తరిమేశారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకి అయితే కనుక ఆర్డర్లు ఇవ్వకుండా వేధించారు అని చెప్పేసి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఇక జగన్ సర్కార్ నిర్వాకంతో తను చేసిన ఈ పనితో అయితే కనుక ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం వాటిల్లింది అని చెప్పేసి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షి చూస్తే కనుక నీకది నాకిది, నాకింత నీకింత. అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్య నేతల లాలూచీ పర్వం. 6 కాంట్రాక్టు సంస్థలకు 10,081.82 కోట్ల రూపాయల పనుల పంపిణీ. అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ. నాడు ముఖ్యనేత తరఫున కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేసి ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లలోనూ ముఖ్యనేత తరఫున కాంట్రాక్టు సంస్థలలో అదే అధికారి బేరసారాలు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ముట్టజెప్పి కమిషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు. పారదర్శక జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కార్ పాత్ర. అయితే అమరావతి పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు, పునః ప్రారంభిస్తామని చెప్పారు మోడీ. ఫస్ట్ అంటే రాష్ట్రం విభజన పూర్తయిన తర్వాత అమరావతి రాజధానిగా అని చెప్పేసి ప్రకటించారు. అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అలా 5 ఏళ్ళు అలా గడిచిపోయాయి. మరి రాజధానికి అంత ఎక్కువగా చేసింది ఏమీ లేదు. ఒక రకంగా నిర్లక్ష్యం వహించారని చెప్పొచ్చు అప్పట్లో టీడీపీ ప్రభుత్వము. ఆ తర్వాత వైసీపీ వచ్చింది. వైసీపీ 3 రాజధానులు అని చెప్పేసి ఆ టైం కూడా అలా గడిచిపోయింది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పారు త్వరలో. అయితే ఇంకా పునః ప్రారంభం అవ్వలేదు, పనులు మొదలవ్వలేదు. దీనికి ముందే అప్పుడే నీకది నాకిది, నాకింత నీకింత అని చెప్పేసి అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతలు అంటే ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళు లాలూచీ పర్వం చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా సాక్షుల కథనం అయితే ఇచ్చారు. 6 కాంట్రాక్ట్ సంస్థలకు 10,081.82 కోట్ల పనుల పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంకా టెండర్లు కూడా పిలవలేదు, అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా టెండర్ల నోటిఫికేషన్ కూడా జారీ చేయకముందే ఈ అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో అయితే కనుక బేరసారాలు జరిపి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాలను పెంచేలా చక్రం తిప్పారు అని చెప్తున్నారు. మరి ఈ వార్తలో అంటే ఇది ఎంతవరకు నిజమా కాదో మనకి పూర్తిగా తెలియదు, కానీ ఇంకా టెండర్ల జారీ ప్రక్రియ అవ్వలేదు, ఇంకా పనులు కూడా ప్రారంభం అవ్వలేదు. కాకపోతే దీనికి ముందే కొంతమంది అధికారులు ఏవైతే సంస్థలు కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో వాటిపైన ఒత్తిడి తీసుకొచ్చి బేరసారాలకు దిగాయి. ముందుగానే కమిషన్లు అంటే నీకింత నాకింత అంటే కమిషన్స్ ని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి ఇది కనుక ఒకవేళ నిజమై ఇలాగే ముందుకెళ్తే మరి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు 10 ఏళ్ళు గడిచిపోయింది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎవరైనా అడిగినా కూడా చెప్పుకోవడానికి మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏమని చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే నిర్మాణం పూర్తి అవ్వలేదు. రాజధాని అమరావతి అని చెప్పారు. ఎవరైనా అడిగినా అమరావతి అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ అని చెప్తే ఏం చెప్పాలి? అక్కడ భవనం లేదు,
రాజధాని లేదు, ఏమీ లేదు. పరిస్థితి అలా ఉంది. 10 ఏళ్ళేమో గడిచిపోయాయి. 2 ప్రభుత్వాల్లోనూ రాజధాని నిర్మాణం అవ్వలేదు. కనీసం సగం పనులు కూడా అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు ఈ టర్మ్‌లో. మరి ఇంకా పునః ప్రారంభించక ముందే అప్పుడే అవినీతి దీంట్లో చోటు చేసుకుంటోంది అని చెప్పేసి సాక్షి అయితే కనుక ముఖ్యంగా వార్తా కథనం ఇచ్చింది. మరి దీంట్లో ఏది ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది మరి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, నమ్మించి నయవంచన, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వాలంటీర్లు. విజయవాడలో భారీ ధర్నా. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చారా? 2.60 లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని లేదా? ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక ఈ వ్యవస్థే లేదనడం దుర్మార్గం. హామీని నిలుపుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసే రోజు వస్తుందని వాలంటీర్ల హెచ్చరిక. సో వాలంటీర్లు అయితే కనుక నిన్న విజయవాడలో భారీ సంఖ్యలో అయితే కనుక ధర్నా చేశారు. ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. అవి ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో కొట్టినా కూడా మనకి వచ్చేస్తాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అన్నది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్తున్నారే, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాలంటీర్లు అయితే అడుగుతున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ లేదు అని ఎలా చెప్తుంది ప్రభుత్వము? మరి వాలంటీర్ వ్యవస్థ లేకనే మీరు 5,000 జీతం ని మేము 10,000 చేస్తాం, వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పారు. లక్షలాది మంది ప్రజల ముందు చెప్పారు మీరు సీఎం గారు. మరి అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పడానికి మీకు ఎలా నోరొచ్చింది? ఇంకొకటి, డిప్యూటీ సీఎం ఏమో మరి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎలా మిస్ అయ్యారు 30,000 మంది? అంటే ఏదో ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పారా? లేదా వాలంటీర్ వ్యవస్థ లేదా? వాలంటీర్ వ్యవస్థ ఉంది. అది ప్రతి 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు అని ఏ రకంగా ఎందుకు చెప్తున్నారో ఇక్కడ మీ పైన పూర్తి నమ్మకం పోయే అవకాశం అయితే ఉంది మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అన్నది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో ఒక ముసలవ్వని వెళ్ళి అడిగినా కూడా తెలుసు. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి 1వ తారీఖున వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదే వాలంటీర్లు. ఎవరిని అడిగినా కూడా, ఎవరిని చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఎవరిని అడిగినా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా చెప్తారు. మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద మీకెందుకు అంత కోపం? కరోనా టైంలో వాళ్ళు అందించిన సేవలు వల్ల రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గి జగన్ చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కరోనా టైంలో ఎంత ఉపయోగపడిందో ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీరు పైన మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా పనులు చాలా సక్రమంగా జరిగాయి. ఇప్పుడు మీరే హామీ ఇచ్చారు, పోనీ ఎవరో కూడా కాదు, మీరే హామీ ఇచ్చారు, కొనసాగిస్తామని చెప్పారు. 5,000 కాదు, గౌరవ వేతనం 10,000 చేస్తామని చెప్పారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థే లేదు అంటే అది ఎట్లా, ఏ విధంగా మీకు లేదంటున్నారు? ఎందుకు వాళ్ళని హింసిస్తున్నారు? మీరు జీతం పెంచుతామన్నది మీరే, వాళ్ళు ఏమైనా జీతం పెంచమని అడిగారా? పోనీ అదే జీతంతో కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. కంటిన్యూ చేస్తామన్నారు కూడా, కానీ చేయట్లేదు. పైగా పైపెచ్చు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే వాళ్ళు ఎంత మానసికంగా వేదనకు గురవుతారో ఒక్కసారి ఆలోచించారు మీరు? నిన్న విజయవాడలో ఈ విషయమయ్యే భారీ ధర్నా చేపట్టి అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం మీరు ఉత్తుత్తిగా ఇలాంటి మాటలు చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత దీన్ని గాలికి వదిలేశారు. 2.60 లక్షల కుటుంబాలలో అంటే అంతమంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పారు. 2,60,000 మంది కుటుంబాలను మీరు హింసిస్తున్నారు అని చెప్పేసి. మరి ఎంత క్షోభ పడుతూ ఉంటారు వాళ్ళు? వాళ్ళందరూ మిమ్మల్ని తిట్టుకోరా? ఇప్పుడు ఉద్యోగం, ఉపాధి, మేము ఉద్యోగం కల్పిస్తాము, ఉపాధి కల్పిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాము అన్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారు? వీళ్ళు నిలదీస్తున్నారు, ఆన్సర్ చెప్పండి. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక ఈ వ్యవస్థే లేదనడం దుర్మార్గం. హామీని నిలుపుకోండి, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాము. ఇంకా స్పందించకపోతే, అయినప్పటికీ మీ నుంచి స్పందన రాకపోతే సీఎం ఇంటి ముట్టడికి కూడా, అంటే సీఎం ఇంటి ముందర ధర్నా చేసేందుకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పేసి వాలంటీర్లు అయితే కనుక హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారు అన్నదైతే చూడాలి. ఏది ఏమైనా వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం అయితే న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒకరిని బాధ పెట్టి ఎవరు సంతోషపడలేరు. అదే మామూలుగా అయినా సరే ఒకరిని బాధ పెట్టి ఎవరు సంతోషపడలేరు. అలాంటిది
అలాంటిది మీరు ఒక రాష్ట్ర సీఎం 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఒక మాట ఇచ్చి దాన్ని తప్పుతున్నారు అంటే కనుక అది మీ విజ్ఞతకే వదిలేయాల్సిన అంశము. ఏది ఏమైనా వాలంటీర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీరే చెప్పారు, లక్షలాది ప్రజల ముందు మీరే చెప్పారు, ఆ వ్యవస్థని కొనసాగిస్తాము, వాళ్ళకి వేతన కూడా పెంచుతాము అని చెప్పేసి. ఆ రోజు అలా చెప్పి ఈ రోజు ఇలా మాట మార్చడము అది మీ స్థాయిని, మీ మీద ఉన్న గౌరవాన్ని దిగజార్చే అవకాశం ఉంది. ఒకసారి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని అయితే కనుక మీరు కొనసాగిస్తారా లేదా, లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇస్తారా ఏంటి అన్నదైతే కనుక ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.